తీరిందని ముచ్చట ఖాళీ పీ టీచర్ పడిచిన కదనే మెంటల్. ఇక రాత్రి మంచిగా నిద్ర పడుతుందా నీకు ఇప్పుడు దయ్యం? అరే మీ మంచి కోసమే కదా పట్టించిన. ఏందే మంచి? మేము ఫెయిల్ అయిపోయాం మంచా. ఇప్పుడు ఇంట్లో కూడా తన్నులు తినాలి. అయితేందిరా, మీరు తప్పు చేసినందుకే కదా నేను పట్టించిన. అందులో నా తప్పేముంది? దిమాకేం సర్కాయించిందానే నీకు? ఫెయిల్ అని మా అయ్యకి తెలిసి ఏం చేస్తాడు తెలుసా? కాపీ కొట్టి పాస్ అయితే మాత్రం మేము వస్తుందిరా. కాపీ కొట్టడం తప్పు, మోసం చేస్తారని మా తాత చెప్పిండు. గట్లనా? మా తాత ఏం చెప్పిండో తెలుసా నీకు? నీ వల్ల టీచర్ వాళ్ళని ఎన్నిసార్లు కొట్టిందో అన్నిసార్లు తిరిగి కొట్టమన్నాడు. సరే మీ ఇష్టం, గట్టిగా కొట్టదు కానీ అవుతుంది. ఆహా, మా టీచర్ కూడా వచ్చి పూలు పూసిన అనుకున్నా. చివట్ ఎన్ని పడ్డాయి నా చేనులు? 3. నాకు 5 దెబ్బలు, నీకు చూపెట్టినందుకు 2 ఎక్కువ పడ్డాయి. మొత్తం 8. నీ ప్లేస్ ఉందానే? ఇంకోసారి పట్టిస్తావా మన టీచర్ కి? లెక్క సరిపోయినాయా? సరిపోయినాయి. సరే ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. రేపు మళ్ళీ కాపీ కొడితే టీచర్ కి చెప్పకుండా ఉండలేను నేను. ఏందిరా ఇది? గాంధీ తాత చిన్నగున్నప్పుడు టీచర్ కాపీ కొట్టమన్నా కొట్టలేదంట తెలుసారా? అసలు గాంధీ తాత ఆపుతావా? నీ గాంత దండం. గాంత దిద్ద పోలతో తిడుతున్నట్టు తెలుసా నీకు? అవు మీ గాంతాత వల్లే మన స్వతంత్రం వచ్చి లేట్ అయిందంట, లేకపోతే ఎప్పుడో వస్తుండేదంట. ఏడిపోతున్నావే? మీరు ఏందేందో అబద్ధాలు చెప్తున్నా. నేను పోతున్నా. నిజమే, ఎవరన్నాడు కావాల్సి వస్తే? తాతను అడుగుతాం, మీరు చెప్పండి నిజమా కాదా అని. అప్పో అడుగు. ఇదేందో దీని గాంధీ వెళ్ళిందో. పిచ్చి ముఖం ఏదో అనుకుంటది, ఏం తెలియదు. అంటే ఎట్లా బతుకుతుంది రాది? ఏం తాత అట్లున్నావు? ఎట్లున్నా బిడ్డ? బాగాలేను. నవ్వుతలేవు, సీరియస్ ఉన్నావు. ఏం లేదు బిడ్డ, ఊర్లేదో పరిశాన్. ఏం పరేషాని? నీకెందుకులే అమ్మా, చిన్నపిల్లవు. నువ్వు అట్లుండదే, మంచిగా కొడతలే. నువ్వు నా లెక్క నవ్వుకుంటుండే. మరి తీసి అతకబెట్టి నవ్వు నాకు. అరే మస్తుగా అంటుకుంది, ఇక నాకు నవ్వు ఆగుతూనే లేదు. అది పరీక్షలు మంచిగా రాసినావు. రాసిన ఏంటమ్మా గట్లా సుత్తుగా చెప్తావు? చేన్లో ఇంకా మళ్ళీ కాపీ కొట్టారు ఎగ్జామ్ లో. అయితే నేను సార్కి చెప్పిన. సార్ వాళ్ళని కొట్టిండు, వాళ్ళు నన్ను కొట్టిర్రు. అరే నిన్ను కొట్టినరా? అడుగుతాపా. ఎందుకు తాత? పెద్దోన్వి, మా పిల్లల పరీక్షలు మా ఉంటాయి కదా. అసలే నా మీద కోపంగా ఉన్నారు. కోపంలో గాంధీ తాతని ఇంకేమేమో అన్నారు. గాంధీ తాతనేమన్నారు? గాంధీ తాత 2 అమ్మాయిలతో తిరిగిండంట, మంచోడు కాదంట. గాంధీ తాత వయసులో చాలా పెద్దోడు కదమ్మా. ఆయన కూర్చోబెట్టనీకి, లేపనికి, పట్టుకోనికి వాళ్ళిద్దరు ఆయన పక్కన ఉంటుండే. అంతే. రేపు మీ దోస్తులు కలిసి వాళ్ళకి అమ్ముచాడు చెప్పు. గాంధీ తాతనే వల్లే స్వతంత్రం లేట్ అయిందని చెప్పిండ్రు. నిజమా? గాంధీ తాత జైలుకు పోయిండు, దెబ్బలు తిన్నాడు, పస్తులు ఉన్నాడు. కానీ ఎన్నాడు ఎవరిని ఒక మాట అనలే, బాధ పెట్టలే. ఎవరి చేతుల్లో గుంజుకొని తీసుకోవాలంటే అసలు టైమే పట్టదు. కానీ ప్రేమతోటి గెలవాలంటే టైం పడుతుంది బిడ్డ. బిడ్డ చేను ఇంకా మనిషిని తోలుకొని వస్తా, వాళ్ళకి కూడా ఎట్లనే చెప్పు. అట్లనే చెప్తా. పోదాం. సరే ఇది వీడ. అది చేసినప్పుడు దుమ్ము దులిపి తీసుకున్నావు కదా, అన్నిట్లో గట్లనే ఉండాలి. చెడును దులిపేయాలి, మంచిని మాత్రమే పెట్టుకోవాలి. సరే ఇవి కానీ పైసలు ఉంచుకో, నువ్వు ఉండాలి కొడుకో.